మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అని పోస్టర్లు వేస్తున్నారు కదా. ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ హిట్ అని కూడా పోస్టర్లలో ట్యాగ్ లైన్లు పడుతున్నాయి కదా. ఈ పోస్టర్లన్నీ నిజాలేలే, కానీ ఈ రేంజ్ బ్లాక్ బాస్టర్ హిట్ అయినా సరే ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన లాభం ఎంత? ఆదివారం నాటికి ఈ సినిమా విడుదలయ్యి 3 వారాలు పూర్తయింది కదా. మరి ఈ 3 వారాల్లో ఏరియాల వారీగా ఈ సినిమా కలెక్షన్ల రియాలిటీ ఎలా ఉంది, ఏ ఏరియాలో ఈ సినిమాకు ఎన్ని కోట్ల లాభం వచ్చింది? అదే సమయంలో సినీ ఇండస్ట్రీలోకి చిరంజీవి గారి రీ ఎంట్రీ తర్వాత ఆయన నుంచి వచ్చిన డిజాస్టర్ సినిమాలైన ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలకు అసలు ఎన్ని కోట్ల నష్టం వచ్చింది? ఆ 3 ఫ్లాప్ సినిమాలకు వచ్చిన నష్టాలను ఈ మనశంకర వరప్రసాద్ గారి సినిమా భర్తీ చేసినట్టేనా లేదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా చిరంజీవి గారి డిజాస్టర్ సినిమాలకు వచ్చిన నష్టాల లెక్కల గురించి చెప్పుకుందాం. సరిగ్గా 2022 సంవత్సరంలోనే ఆచార్య అనే సినిమా వచ్చింది. ఓ రేంజ్లో ఈ సినిమా ఉంటుందని ఫ్యాన్స్ అంతా అంచనాలు పెట్టుకున్నారులే, కానీ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా లేనేలేదు. కావాలని క్రియేట్ చేసిన సీన్లే ఈ సినిమాను దెబ్బతీశాయి. తండ్రి కొడుకుల కాంబినేషన్ ఫైట్లు, తండ్రి కొడుకుల కాంబినేషన్లో పాటలు, తండ్రి కొడుకుల కాంబినేషన్లో ఎలివేషన్ సీన్లు, కొడుకు పాత్ర కోసం తండ్రి పాత్రకు సంబంధించిన క్యారెక్టర్ను తగ్గించేయటం, చిరంజీవి గారి పక్కన హీరోయిన్ను కూడా లేపేసేయటం, కథను ఇష్టం వచ్చినట్టుగా మార్చేయటం వంటివి ఈ సినిమా డిజాస్టర్ అవడానికి మూల కారణాలయ్యాయి. కొరటాల శివ గారి నుంచి మరీ ఇంత వరస్ట్ కథతో సినిమా వస్తుందని ఫ్యాన్స్ అయితే అసలు ఊహించలేకపోయారు. ఈ సినిమా ఫ్లాప్ ఎఫెక్ట్ చిరంజీవి, రామ్ చరణ్ గారులపై అస్సలు పడలేదులే, కానీ కొరటాల శివ గారి మీద మాత్రం భారీగానే ప్రభావం పడిందన్నది వాస్తవం. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా భారీగా నష్టాలను మూటగట్టుకుంది కూడా. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి 131 కోట్ల 20 లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 132 కోట్ల 50 లక్షల రూపాయల కలెక్షన్లు రావాలన్నదే టార్గెట్. కానీ ఈ సినిమాకు వచ్చిన డిజాస్టర్ టాక్ వల్ల ఈ టార్గెట్లో కనీసం సగం కలెక్షన్లు కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు అక్షరాల 48 కోట్ల 36 లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. అంటే పెట్టిన పెట్టుబడిలో కనీసం 3వ వంతు కలెక్షన్లు కూడా ఈ సినిమా రాబట్టలేకపోయిందనమాట. అన్ని ఏరియాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. ఏ ఒక్క ఏరియాలోనూ ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళలేవు. టోటల్గా చూసుకుంటే అక్షరాల 84 కోట్ల 14 లక్షల రూపాయల నష్టం అనేది ఈ సినిమాకు వచ్చిందన్నమాట. మెగాస్టార్ కెరీర్లోనే హైయెస్ట్ నష్టాలను కలజూపిన సినిమా ఇదే కావటం గమనార్హం. ఇక ఈ సినిమా తర్వాత 2022 సంవత్సరంలోనే చిరంజీవి గారి నుంచే గాడ్ ఫాదర్ అనే సినిమా వచ్చింది. అసలు ఈ సినిమాను తీయాలని అనుకోవడమే చిరంజీవి గారు చేసిన అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ అని చెప్పవచ్చు. మోహన్ లాల్ గారు నటించిన లూసిఫర్ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. యూట్యూబ్లో తెలుగు వర్షన్ సినిమా అందుబాటులో కూడా ఉంది. అయినప్పటికీ ఏ ధైర్యంతో ఈ సినిమాను రీమేక్ హక్కులను కొనుక్కున్నారో ఏమో, కానీ దాన్ని చిరంజీవి గారు తీయడం వల్ల ఆయన ఇమేజ్కే ఎక్కువ డ్యామేజ్ జరిగింది. దానికి తోడుగా తెలుగులో అసలు సినిమాలను తీయడమే మానేసిన మోహన్ రాజా గారిని తీసుకొచ్చి మరీ ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు. అంతేకాదు సల్మాన్ భాయ్ను కూడా పిలిపించి ఓ గెస్ట్ రోల్ను చేయించారు. ఇద్దరు కలిసి ఓ ఫైట్ చేశారు, మరో పాటలను స్టెప్పులను కూడా వేశారు. అయినా సరే చిరంజీవి గారి అభిమానులు కూడా ఈ సినిమాను ఆదరించలేకపోయారు. ఆచార్య సినిమాతో పోల్చితే పర్లేదు, కాస్త బాగానే ఉందనే టాక్ వచ్చినా సరే రీమేక్ అనే ఒక్క మాట వల్ల ఈ సినిమా థియేటర్ల వైపే జనాలు వెళ్ళడం మానేశారు. ఫలితంగా డిస్ట్రిబ్యూటర్లు భారీగానే నష్టపోవాల్సి వచ్చింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన బట్టిబడి అక్షరాల 91 కోట్ల రూపాయలు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి సినిమాకు 92 కోట్లు రావాలన్నది టార్గెట్. అయితే ఈ సినిమాకు మొత్తం మీద వచ్చింది కేవలం 59 కోట్ల 38 లక్షల రూపాయల కలెక్షన్ మాత్రమే. అంటే ఈ సినిమాతో ఏకంగా 32 కోట్ల 62 లక్షల రూపాయల నష్టమైతే డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిందనమాట. ఇక ఈ సినిమా తర్వాత వాల్తేరు వీరయ్య సినిమా వచ్చింది. చిరంజీవి గారికి ఓ మంచి విజయాన్ని అందించింది. అయితే ఆ సినిమా ఇచ్చిన విజయం తాలూకా ఆనందం ఎక్కువ కాలం నిలవనే లేదు. వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత చిరంజీవి గారి నుంచే భోళా శంకర్ అనే సినిమా వచ్చింది. ఇది కూడా రీమేక్ సినిమానే. నిజానికి గాడ్ ఫాదర్ సినిమా తర్వాత వెంటనే ఈ సినిమాయే విడుదల కావాల్సి ఉంది. అయితే వెంటనే రీమేక్ సినిమాలు విడుదలైతే రెండు కూడా వరుసగా ఫ్లాప్ అయితే చిరంజీవి గారి మార్కెట్కు భారీగా దెబ్బ పడుతుందని గ్రహించి మధ్యలో వాల్తేరు వీరయ్య అనే ఓ స్ట్రైట్ సినిమాను తీసుకొచ్చారు. అది కాస్త హిట్ అవడంతో దాని తర్వాత భోళా శంకర్ను తెర మీదకు తీసుకొచ్చారు. వేదాళం సినిమాకు రీమేక్గా వచ్చిన ఈ సినిమాకు ఏరికోరి మరి మెహర్ రమేష్ గారిని దర్శకుడిగా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమా ఫ్లాప్నకు మెహర్ రమేష్ గారిని బాధ్యుడిని చేయడం ఎంత మాత్రమూ కరెక్ట్ కానే కాదు. ఓ అవుట్డేటెడ్ సినిమా కథను తీసుకొచ్చి మెహర్ రమేష్ గారి చేతిలో పెడితే ఆయన మాత్రం ఏం చేస్తారో చెప్పండి? పక్కాగా ఫ్లాప్ అవుతుందని సినిమాను తీసే వాళ్ళకు కూడా ముందే తెలుసు. అయినా సరే గొప్పలు చెప్పుకుని మరీ విడుదల చేయక తప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి 79 కోట్ల 60 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి సినిమాకు 80 కోట్ల
1,50,00,000 రావాలన్నది టార్గెట్. కానీ ఈ సినిమా విడుదలకు ముందే డిజాస్టర్ అటాక్ రావడంతో పెట్టిన పెట్టుబడిలో సగం కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు అక్షరాల 29,50,00,000 కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈ సినిమాకున్న డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల 51 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క. ఇది చిరంజీవి గారి నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన 3 డిజాస్టర్ సినిమాలకు వచ్చిన నష్టాల లెక్కలు. ఆచార్య సినిమాకు 84,14,00,000 రూపాయల నష్టం వస్తే గాడ్ ఫాదర్ సినిమాకు 32,62,00,000 నష్టం వచ్చింది. ఇక భోళా శంకర్ సినిమాకు 51 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఈ 3 సినిమాలకు కలిపి అక్షరాల 167,76,00,000 నష్టం వచ్చిందనమాట. అంటే దాదాపుగా 168 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు లెక్క. ఇక ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ గారి సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్దాం. ఈ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల లాభం వచ్చిందన్న లెక్కలను కూడా చూద్దాం. మనశంకర వరప్రసాద్ గారి సినిమా విడుదలయ్యి ఆదివారం నాటికి సరిగ్గా 21 రోజులు పూర్తయింది. ఈ సినిమాకు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 3 వారాల్లో కలిపి 45,76,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే తెలంగాణలో అక్షరాల 14,76,00,000 రూపాయల లాభం వచ్చినట్టు లెక్క. ఇక సీడెడ్ జిల్లాల్లో 18 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 3 వారాల్లో 22,60,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే రాయలసీమ జిల్లాల డిస్ట్రిబ్యూటర్లకు 4,60,00,000 రూపాయల లాభం వచ్చినట్టు లెక్క. ఇక ఉత్తరాంధ్రలో 14 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 3 వారాల్లో కలిపి 22,19,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఉత్తరాంధ్రలో మనశంకర వరప్రసాద్ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల 8,19,00,000 రూపాయల లాభం వచ్చినట్టు లెక్క. ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఈ సినిమాకు 9,50,00,000 రూపాయల పెట్టుబడి పెడితే 3 వారాల్లో కలిపి 15,56,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల 6,06,00,000 రూపాయల లాభం వచ్చినట్టు లెక్క. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు 7,20,00,000 రూపాయల పెట్టుబడి పెడితే 3 వారాల్లో కలిపి ఈ సినిమాకు 9,88,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో చిరంజీవి గారి సినిమాకు అక్షరాల 2,65,00,000 రూపాయల లాభం వచ్చినట్టు లెక్క. ఇక గుంటూరులో మనశంకర వరప్రసాద్ గారి సినిమాకు 9 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 3 వారాల్లో 11,15,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే గుంటూరులో ఈ సినిమాను కొన్న వాళ్లకు 2,15,00,000 రూపాయల లాభం వచ్చినట్టు లెక్క. ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు 7,25,00,000 రూపాయల పెట్టుబడి పెడితే 3 వారాల్లో కలిపి 10,88,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల 3,63,00,000 రూపాయల లాభం వచ్చినట్టు లెక్క. ఇక నెల్లూరులో డిస్ట్రిబ్యూటర్లు 4,25,00,000 రూపాయల పెట్టుబడి పెడితే టోటల్గా 3 వారాలు కలిపి 6,72,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే నెల్లూరులో 2,47,00,000 రూపాయల లాభం వచ్చినట్టు లెక్క. టోటల్గా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 100,20,00,000 రూపాయల పెట్టుబడి పెడితే 3 వారాల్లో 144,74,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లకు చిరంజీవి గారి సినిమా వల్ల అక్షరాల 44,54,00,000 రూపాయల లాభం వచ్చిందన్నమాట. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతరన్ని ప్రాంతాల్లో కలిపి చిరంజీవి గారి సినిమాకు అక్షరాల 8,50,00,000 రూపాయల పెట్టుబడి పెట్టితే టోటల్గా 3 వారాల్లో 13,40,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఈ ఏరియాలోని డిస్ట్రిబ్యూటర్లకు 4,90,00,000 రూపాయల లాభం వచ్చినట్టు లెక్క. ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు 12 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే 3 వారాల అక్షరాల 19,34,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే ఓవర్సీస్లో ఈ సినిమాను కొన్న వాళ్ళకు అక్షరాల 7,34,00,000 రూపాయల లాభం వచ్చినట్టు లెక్క. టోటల్గా చూసుకుంటే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి 120,70,00,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి 122 కోట్ల రూపాయలు రావాలన్నది ఈ సినిమాకు ఉన్న టార్గెట్. అయితే ఈ టార్గెట్ను ఈ సినిమా అవలేలుగా దాటేసింది. 3 వారాల్లో ఈ సినిమాకు అక్షరాల 177,48,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా 350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది. అంటే ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా మరో 55,48,00,000 రూపాయల లాభాన్ని కూడా ఈ సినిమా తెచ్చిపెట్టిందనమాట. ఈ సినిమాను కొన్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ భారీగా లాభాలను కళ్ళ చూశారంటల్లో ఏ మాత్రం సందేహం లేదు. లాంగ్ రన్లో అతి కష్టం మీద మరో 5 కోట్ల రూపాయలను ఈ సినిమాకు వస్తాయని అనుకున్నా టోటల్గా 60 కోట్ల లాభం అనేది ఈ సినిమాకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చూడాలి మరి మనశంకర వరప్రసాద్ గారి సినిమా ఏ రేంజ్ వరకు లాభాల పెరుగుని పెడతారో అన్నది. ఇదండి చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి సినిమాకు సంబంధించిన కలెక్షన్ లెక్కల గురించిన వివరాలు, అలాగే చిరంజీవి గారి ఫ్లాప్ సినిమాలకు వచ్చిన నష్టాల లెక్కల గురించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.